రాష్ట్రంలో గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టరూపం దాల్చనుంది. రాజస్థాన్, కర్ణాటక కంటే పటిష్టంగా ముసాయిదా చట్టం తీసుకొచ్చింది సర్కార్. అగ్రిగేటర్ల లావాదేవీలపై వెల్ఫేర్నెస్ విధించనుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే దాదాపు 3 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూరనుంది. తెలంగాణ గిగ్ వర్కర్ల బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో మంత్రివర్గ సమావేశం జరిగింది. భేటీలో తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత, సంక్షేమం బిల్లు 2025 పై చర్చించిన తర్వాత బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. కేబినెట్ ఆమోదం పొందిన ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా సమగ్ర గిగ్ వర్కర్ల చట్టం తెచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిపోనుంది. ఇకపై గిగ్ వర్కర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రామిక వర్గంగా గుర్తిస్తుంది. రాష్ట్రంలో 3 నుంచి 4 లక్షల వరకు గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మొబిలిటీ, డెలివరీ, లాజిస్టిక్ రంగాల్లో పనిచేస్తున్నారు. వీరు సాధారణంగా వారానికి 7 రోజుల పాటు రోజుకు 10 నుంచి 12 గంటల చొప్పున వర్క్ చేస్తున్నారు. వీరి ఆదాయంలో ప్లాట్ఫామ్లు 20% నుంచి 30% వరకు కమిషన్ గా వసూలు చేస్తున్నాయి. ఈ క్రమంలో గిగ్ వర్కర్లకు స్థిరమైన ఆదాయం, సామాజిక భద్రత లేకుండా పోవడం ప్రధాన సమస్యగా ఉంది. కొత్తగా తీసుకువస్తున్న బిల్లుతో గిగ్ వర్కర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ప్లాట్ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్ల సామాజిక భద్రత సంక్షేమ బోర్డు పేరుతో ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్, సంక్షేమ పథకాల అమలు, నిధుల పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది. అగ్రిగేటర్లకు చెల్లించే సొమ్ములో 1 నుంచి 2% వాటాను గిగ్ వర్కర్ల సంక్షేమ నిధికి మళ్లించనున్నారు. దీనికి తోడు ప్రభుత్వం తరపున సిఎస్ఆర్ ఫండ్స్, విరాళాలు, గ్రాంట్లను ఈ నిధికి అందజేస్తుంది. ప్లాట్ఫామ్ల చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించేందుకు రియల్ టైం వెల్ఫేర్ ఫండ్ ఫీ వెరిఫికేషన్ సిస్టమ్ అందుబాటులోకి తేనున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఊబర్, ఓలా వంటి ప్లాట్ఫామ్లు కార్మికుల మధ్య తలెత్తే వివాదాలను ఇన్ టైంలో పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక గ్రీవెన్స్ రీడ్రెసల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముసాయిదాలో పొందుపర్చింది. ఇందులో భాగంగా గిగ్ కార్మికుల జీతాల చెల్లింపులో ఆలస్యం, మోసాలు, అకారణంగా అకౌంట్లు సస్పెండ్ చేయడం లాంటి సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ రిడ్రెసల్ అధికారులను నియమిస్తారు. 100 మందికి పైగా కార్మికులు ఉండే ప్రతి పెద్ద ప్లాట్ఫామ్లలో అంతర్గత వివాద పరిష్కార కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతర్గత వివాద పరిష్కార కమిటీతో పరిష్కారం లభించకపోతే పై స్థాయిలో అప్పిలేట్ అథారిటీకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇందుకోసం బిల్లులో ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. కార్మికులు లేదా ప్లాట్ఫామ్లు గ్రీవెన్స్ అధికారులు ఇచ్చిన నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే వారు అప్పిలేట్ అథారిటీని ఆశ్రయించే అవకాశం ఉంది. ఈ అథారిటీ స్వతంత్రంగా విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో కార్మికులకు న్యాయపరమైన భరోసా దక్కుతుంది. గిగ్ వర్కర్ల చట్టం అమల్లోకి వస్తే ఆయా ప్లాట్ఫామ్లు ఇకపై ఉద్యోగులను అకారణంగా తొలగించలేవు. ఎవరైనా ఉద్యోగిని తొలగించాలంటే కనీసం 7 రోజుల ముందు నోటీస్ ఇవ్వడం తప్పనిసరి. గతంలో ప్లాట్ఫామ్లు గిగ్ వర్కర్ల అకౌంట్లను ఒక్కసారిగా నిలిపివేసేవి. దీనివల్ల కార్మికులు ఉన్నపళంగా రోడ్డున పడేవారు. పని కేటాయింపు, తొలగింపు తదితర అంశాల్లో వివక్ష లేకుండా ఉండేందుకు ప్లాట్ఫామ్లు ఉపయోగిస్తున్న అల్గారిథంలో పారదర్శకంగా ఉండేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం గిగ్ వర్కర్లకు పని కేటాయింపులు, బోనస్లు, రేటింగ్లు, అకౌంట్ సస్పెన్షన్లు పూర్తిగా సాఫ్ట్వేర్ అల్గారిథంపై ఆధారపడి నడుస్తున్నాయి. వీటిలో వివక్ష, అన్యాయానికి తావు లేకుండా బిల్లులో అల్గారిథం ట్రాన్స్పరెన్సీని తప్పనిసరి చేస్తున్నారు. దీంతో కార్మికులు తమ పనిపై ప్రభావం చూపే నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నారో తెలుసుకునే హక్కు పొందుతారు. గిగ్ వర్కర్ల బిల్లు రూపకల్పన నుంచి ఆమోదం వరకు ప్రభుత్వం శాస్త్రీయంగా ముందుకు వెళ్తోంది. రాష్ట్రంలో 1200 మంది గిగ్ వర్కర్లపై సర్వే నిర్వహించి వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా బిల్లులో పలు అంశాలు పొందుపరిచింది. 2024 జనవరి నుంచి 2025 జూన్ వరకు అగ్రిగేటర్లు, గిగ్ వర్కర్ల సంఘాలు, నిపుణులు, న్యాయవేత్తలతో 6 సార్లు సంప్రదింపులు చేపట్టి పలు మార్పులు, చేర్పులు చేసింది. న్యాయశాఖ పరిశీలన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 14 నుంచి మే 19 వరకు బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. 66 సూచనలు, అభ్యంతరాలు అందగా వీటిలో చాలా అంశాలను బిల్లులో పొందుపర్చారు. కర్ణాటక, జార్ఖండ్, రాజస్థాన్ లో గిగ్ వర్కర్ల చట్టాలను తెచ్చినా ఇంత సమగ్రంగా లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.